अस्मद्गुरुभ्यो नमः। श्रीमद्रामानुजाचार्यं पार्थसारथि सद्गुरुं श्रीमन्नल्लाञ्चक्रवर्ति कृष्णमाचार्यदेशिकं श्रीमद्रघुनाथाचार्यं नानाशास्त्रविशारदं श्रीमन्महामरङ्गण्डि श्रीरङ्गाचार्यपण्डितं श्रीमदभिनवव्यासं कन्दाडवंशसम्भवं श्रीमदप्पलाचार्यमार्यं रामायणशिरोमणिं श्रीमत्सन्तानगोपालाचार्यम् आम्नाय पारगं శ్రీ వెంకటార్య అప్పకొండార్య మార్యౌ పితామహౌ తాపసౌ శ్రీమద్వెంకటాచార్యం అస్మద్భ్రాతరం చింతితార్థదం వారం వారం నమామ్యం భక్త్యా గురు పరంపరాం. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులరా, అర్జున పాత్ర తెలుసుకున్నప్పుడల్లా, అర్జునుడిని గురువుగా చూచినప్పుడల్లా విరాట పర్వంలో నాకు మా ఆచార్య పరంపర అంతా కూడా గుర్తొస్తుంది. ఎక్కడ పల్లెటూళ్ళలో ప్రాథమిక పాఠశాల మొదలుపెట్టుకుని క్రమక్రమంగా ఎదుగుతున్న పాఠశాలలన్నిటిలోనూ కూడా, అలాగే వరంగల్లో ఆర్ఈసీలో చదువుకున్నప్పుడు అప్పుడు గురువులు, ఆ తర్వాత పరిశోధనా కేంద్రంలో గురువులు, వీళ్ళందరూ కూడా గుర్తొస్తారు. అర్జుని ఎంచేతంటే వాళ్ళందరూ దాసుడిలో ఉన్న ఒక్కొక్క లోపాన్ని సవరిస్తూ వచ్చి నిర్ధారణ చేశారు వాళ్ళందరూ కూడా. అందుకనే ఒక మాట చెప్పుకోవాలి. మహాభారతాన్ని కథ చెప్పి కథకు అనుగుణంగా చెప్పచ్చును, దానికోసం చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. దాసుడికి ఏమిటంటే చదువుకుంటూ వెళ్ళి గుర్తున్నవన్నీ నోట్ చేసుకుంటూ వచ్చి ఒకచోట చేర్చడమే జరిగింది తప్ప, ఇప్పట్లో వాళ్ళు అన్నట్టుగా అందరూ కూడా చాలామంది అంటుంటారు, ఎక్కడ చదువుతామండి పుస్తకాలు, ఎక్కడ టైం ఉంటుందండి, పొద్దున్నే ఆఫీసు, అంతా గొడవలు, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, మరొకటి చూసుకోవాలి. మరి ఇన్ని గ్రంథాలు, ఈ కంప్యూటర్లు ఇలాంటివన్నీ లేని రోజుల్లో ఎలా చదువుకోగలిగాను నేను? ఆచార్యులు ఎలా బోధించగలిగారు? అదొక్క రోజున ఆలోచిస్తున్నారా? 24 గంటల్లో 18 గంటలు ఇవన్నీ చూసుకుంటూ ఉండి కేవలం విశ్రాంతి 6 గంటలే. అంచేత ఆ గురువులందరికీ కృతజ్ఞత చెప్పుకోవడం ప్రాణలక్ష్యం తప్ప నా అహంకారం చెప్పుకోవడానికి మాత్రం కాదు. ఇక్కడ శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేనా అంటే, ముందుగా మనలో ఉండే శత్రువు ఎవరంటే అహంకారం. నేనే చాలా గొప్ప, నా అంత కష్టపడేవాడు ప్రపంచంలో ఎవడు లేడు, ఇంత కష్టపడుతున్నా ఎవడు అయ్యో అంటలేదే, గుర్తింపు ఉండలేదే, అది ఈ అహంకారం వదులుకోవాలి. ఎంచేతంటే చందనపు చెట్టు చాలా ఎత్తుగా ఉంటుంది, పరిమళంతో ఉంటుంది. ఆ చందనపు వాసన చూసి పరిగెత్తికి వెళ్ళాట జగన్నాథ పండితరాయల వారు. చూస్తే చందనపు చెట్టును చూసి నమస్కారం పెట్టి పరిగెత్తుకొచ్చాట. ఎందుకో తెలుసునా? ఓ చందనపు చెట్ట, నీ పరిమళం ఆస్వాదించి వచ్చాను, అనుభవిద్దామని. నీ చుట్టూ పాములున్నాయి, కింద ముళ్ళ పొదలున్నాయి, భయంకరమైన చోటు, నాకు రక్షణ లేదు, వెళ్ళొస్తా అంటే సమాజంలో కొంతమంది ఉత్తమ స్థాయికి చెందిన పెద్దలు ఉంటారే, వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే అని ఔరంగజేబు కాలంలో ఉన్న జగన్నాథ పండితరాయలే చెప్పాడు ఈ మాట. అది గమనించండి. అంచేత ఉత్తములైన గురువుల వల్ల మనలో ఉండే శత్రువులు నశించాలి. ఇది ఒక ఘట్టం ఉంది. ఇది ఎందుకో పండితులు పెద్దగా పట్టించుకోలేదని అనిపిస్తుంది. ఒక్కసారి ఉషశ్రీ గారు మాకు ఉపన్యాసాలు చెప్తూ, ఎక్కడ ఆల్ ఇండియా రేడియోలో కాదు, మా కాలేజీకి రైతోత్సవ సందర్భంలో వచ్చినప్పుడు నరసాపురంలో 71 గుర్తు, అప్పుడు ఆయన సూచించారు దీన్ని. ఇది చూడండి అయ్యా, దీంట్లో మీకు తెలుస్తుంది. ఇదే మాట అనుకోకుండా జంఝాల పాపయ్య శాస్త్రి గారు కూడా చెప్పారు ఇంకొక సందర్భంలో. అది అలాంటి మహానుభావులు. ఏమిటి? ఉత్తరను పాణిగ్రహణం చేసి తన కోరిక మన్నించమని విరాటరాజు ప్రార్థించాడు అర్జునుడిని. చివరి భాగంలోది అక్కడ అర్జునుడు, బాబు నేను తీసుకోను, అది ఒప్పుకోను, ఈ మాటకి ప్రతిపాదనకి తిరస్కరించాడు. అంటాడు, ఇది లోకాపవాదుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. నీకు చెడ్డ పేరు, అమ్మాయికి చెడ్డ పేరు,
నాకు చెడ్డ పేరు వద్దు. ఎందుకని తన కోడలిగా తీసుకుంటాను, అభిమన్యుడి భార్యగా పరిగ్రహిస్తాను అంటాడు. అంతఃపురే అహం ఉషితః సదా పశ్యన్ సుతాం తవ. నేను ఒట్టి డ్యాన్స్ మాస్టర్ని, ఇన్స్ట్రక్టర్నే కాదు, 24 గంటల్లో ఆ ఉత్తర ఆంతరంగిక వ్యవహారాల కోసం ఏకాంతంలో ఉన్నప్పుడు తప్ప మిగిలిన అంత సమయం కూడా నేను ఉత్తరతోటే పక్కనే ఉన్నాను. ఉత్తర ముఖం కడుక్కునేటప్పుడు ఒక స్నానవేళ తప్ప ఉండను, మరో సందర్భంలో ఉండను. ఆమె వస్త్రాలు ధరించేటప్పుడు కానీ, కేశాలంకరణ చేసుకునేటప్పుడు కానీ, భోజనం చేసేవేళ, పానీయమును స్వీకరించే వేళ, ఆఖరికి నిద్రపోతున్నప్పుడు కూడా ఆ మంచం ఎలా ఉందో చూసుకుని నేను ఆమె నిద్రపుచ్చే బయటికి వెళ్ళేవాడిని. అలాగే నాట్యం నేర్పేటప్పుడు ఆమె సర్వావయవములు, అంగ ప్రత్యంగములు నేను స్పృశించి భావములు ఎలా పలకాలో చెప్పినవాడిని. నేను నిత్యం చూశాను. నిజమే, నేను ఎలా ఉన్నానప్పుడు బృహన్నలని, అంటే పురుషుణ్ణి కాదు, స్త్రీ కాదు, నపుంసక రూపం. అంతఃపురే అహం నేను అని చెప్పడం ఉద్దేశం ఏంటి? ఇప్పటికే పెళ్ళిళ్ళు అయ్యాయి, 3-4 భార్యలు ఉన్నారు, సంతానం ఉంది. ఇలాంటి వాడిని అహం ఉషితః సదా పశ్యన్ సుతాం తవ అంటే గమనించండి. వయస్థయా తయా రాజన్ సహ సంవత్సర ఉషితః అతిశంకా భవేత్ స్థానే తవ లోకస్య వా విభో. ఇది గుర్తుపెట్టుకో నువ్వు. నేనక్కడ ఉన్నా గనక వయస్థయా తయా, వయస్సులో ఉన్నది అంటే వయసు ప్రారంభమవుతోంది, అలాంటి స్థితిలో ఆమెతో నేను సంవత్సర కాలమంతా ఉన్నా గనక అతిశంకా భవేత్ స్థానే తవ లోకస్య. నీకు రావచ్చు శంక, అనుమానం రావచ్చు, లోకానికి వస్తుంది, నా మీద అనుమానం వస్తుంది. అందుకని వద్దు. అంతఃపురే అహం ఉషితః సదా పశ్యన్ సుతా తవ రహస్యం ప్రకాశంచ విశ్వస్త పితృవన్మయ. ఆమె రహస్యములో కానీ ప్రకాశములో కానీ ఉన్న సన్నివేశాలన్నిటిలో కూడా ఆమె నీ కుమార్తె కాదనంటలేదు. ఆమెతో నేను గడిపినప్పుడు ఆమెను ఎలా చూచేవాడిని? పితృవత్, తండ్రి వలెనే చూచాను. విశ్వస్త, ఆమెకి అదే నమ్మకం కలిగింది. నా చూపులో కానీ, చేష్టలో కానీ, స్పర్శలో కానీ, మరో రకంగా కానీ ఆమెకి మనసులో చెడు భావన కలగలేదు, నాకు కలగలేదు. పితృవత్ మయా. వయస్సులో ఉన్న ఆమెతోటి సంవత్సరం పాటు ఒకే ఆవాసంలో ఉన్నా, పురంలో ఉన్నా, నేను పేడి రూపం వాడైనా కానీ ఆమెను భార్యగా అంగీకరించినట్టయితే నీ అనుమానం, లోకుల భావన ఒకటే అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు ఆచార్యవచ్చ మాం నిత్యం మన్యతే దుహిత తవ. నీ అమ్మాయి దుహిత. దుహిత అంటే చక్కటి అందం ఉందండి. ఎలాగైతే ఆవు దూడ పాలన్నీ పిండి యజమానికి చేరుస్తుందో, కుమార్తె కూడా తండ్రి యొక్క ఆస్తినంతా కూడా బాగా పిండి అత్తవారింటికి చేరుతుంది కనుక దుహిత అని వ్యాఖ్యానం చేశారు మనకి పెద్దలు. అలాగా దుహిత తవ ఆచార్యవచ్చ మాం నిత్యం మన్యతే. నన్ను అక్కడ చూచినప్పుడు ప్రతి క్షణంలో కూడా కేవలము ఆచార్యునిగా, ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే, అలాంటి రూపంగా నన్ను చూచింది తప్ప ఇంకొక రకంగా తాను చూడలేదు. అందుకనే కోడలిగా స్వీకరిస్తాను నేను. కారణం శుద్ధ జితేంద్రియ దాంత తస్యా శుద్ధి కృతామయ. నేను పరిశుద్ధుణ్ణి, జితేంద్రియుణ్ణి, దాంతి కలిగిన వాడిని. అలాంటి నేను తస్యా శుద్ధి కృతామయ. ఆమె మనస్సుని కూడా ఎక్కడైనా అప్పుడప్పుడు పొరపాటుని ఏమన్నా చాపల్య బుద్ధి కలుగుతున్నప్పుడు కూడా దాన్ని పరిష్కరించాను, శుద్ధి చేశాను. నేను మనశ్శుద్ధి కలిగిన వాడిని, జితేంద్రియుడిని, దాంతుడని. అంచేత నా శిక్షణతోటి, నృత్యగానాదులతోటి ప్రౌఢనుగా అయ్యే సందర్భంలో ఆమెను ప్రౌఢగా చూడలేదు నేను. అందుకని ఆమెని మానసికంగా, జ్ఞానపరంగా ఆమెను పరిశుద్ధురాలు చేశాను. అంటే దీన్ని ఏమంటారు?
టీనేజ్ ప్రాంక్స్ అంటారు. ఆ టీనేజ్లో ఉన్నప్పుడు మనస్సు రకరకాలుగా పోతుంటుంది. అది మనం ఇప్పటికీ చూస్తున్నాం. ఎప్పటి నుంచో పద్ధతి ఉంది. పల్లెటూళ్ళల్లో కూడా ఇంట్లో అక్క తమ్ముళ్ళు వీళ్ళంతా ఉంటారు. ఎప్పుడైతే అమ్మాయి రజస్వలైందో ఆ అమ్మాయితోటి ఏకాంతంతో అన్నగారు మాట్లాడకూడదు, తమ్ముడు మాట్లాడకూడదని నియమాలు ఉన్నాయి. అలాంటి నియమాలు ఎంచేత ఈ సాక్షాత్తు ద్రౌపది సత్యభామకి చెప్తుందో చోట. అలాగా నేను దగ్గరగా ఉన్నప్పటికి కూడా ఆమెను సక్రమంగానే చూచాను తప్ప వేరే లేదు. జ్ఞానపరముగా కూడా ఆమెకి పరిశుద్ధ్రాలను చేశాను. అంటే టీనేజ్ ఆడపిల్లలకి శిక్షణ ఎలా ఉండాలో అర్జునుడు ఎంత అందంగా చెప్పాడండి. ఒకప్పుడు చూడండి, 1, 2, 3 తరగతుల క్లాసుల పిల్లలకి 45 ఏళ్ళు దాటిన వాళ్ళని ఉపాధ్యాయులుగా వేసేవారు. ఇంచేత చంటి పిల్లలతో మాట్లాడాలంటే వాళ్ళకి ఆ వయసు ఉండాలి. కాస్త 30, 45 వాళ్ళని 6, 7, 8 తరగతులు అక్కడ వేస్తుండేవారు. అక్కడ కూడా ఏమిటి, కాస్త కొంచెం వృద్ధులైన వాళ్ళని సూపర్వైజర్లుగా పెడుతుండేవారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఎల్కేజీ పిల్లలకి టీనేజ్ పిల్లలే, ఇంటర్మీడియట్ వాళ్ళకి టీనేజ్ పిల్లలే. దాంతో ఏమవుతుందో చూస్తున్నారు కదా, ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయో, ఎన్ని ఆత్మహత్యలు వస్తున్నాయో. ఎలాంటి వాళ్ళు అధ్యాపకులుగా ఉండాలి, ఎలాంటి వాళ్ళు అధ్యాపకురాలుగా ఉండాలి, ఇలాంటివన్నీ నియమాలన్నీ ఉన్నాయండి. ఆ నియమాలు మనం తప్పాం, పంపించేస్తున్నాం ఇష్టం వచ్చినట్టు. అలాగే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు ఎంతమంది ఆడపిల్లలు సాంప్రదాయ దుస్తులతో పెడుతున్నారండి తరగతులకి? లేదు కదా. అక్కడ ఇంజనీరింగ్ చదివాడు వయసు ఎంత ఉంటుంది? 20 లోపల ఉంటుంది. అక్కడ టీచర్ కూడా 25 ఏళ్ళు. అలాగే ఉంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? ఆలోచించండి ఒక్కసారి. అందుకని నియమాలు ఉన్నాయి కొన్ని. అలాంటి నియమాలు మన పెద్దలు ఏర్పాటు చేశారు. అది అంచేత నేను అలా శిక్షణ ఇచ్చాను. బాంబేలో ఇందిరాగాంధీ పీరియడ్ లోపల ఓ ఘట్టం జరిగింది. ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత బాంబే, ఢిల్లీ, కలకటా ఇలాంటి చోట్ల ఈ నపుంసకులు ఉంటారు కదా, క్రాస్ వాళ్ళు పొద్దున్న 10 తర్వాతే రోడ్డు మీదకి రావాలి. అంతేకాదు సాయంకాలం 5 అవుతుండగానే మళ్ళీ వాళ్ళ హాస్టల్స్కి వెళ్ళిపోవాలి. అలాగే టీనేజ్ ఆడపిల్లలు తిరిగే చోట్లు, తిరగకూడని చోట్లు పోలీసు పహారా ఉండేది. ఇష్టం వచ్చిన క్లబ్బులకి, పబ్బులకి ఇష్టం తిరగడానికి వీల్లేదు. అది ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు ఒకప్పుడు. దానికి మూలం నెహ్రూ గారు కూడా ప్రారంభించారు, కానీ పెద్ద పట్టించుకోలేదు వాళ్ళు. కానీ 74, 78 ఆ ప్రాంతాల్లో ఇది ప్రత్యేకించి దానివల్ల చాలా రకమైన పోలీసు కేసులు తగ్గిపోయాయి ఆ రోజుల్లో. ఇది కాస్త సాంప్రదాయ పద్ధతి తెలుసున్న వాళ్ళు, సామాజిక శాస్త్రం తెలిసిన వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. అది గమనించండి. అలాగే ప్రత్యేకించి రాత్రిళ్ళప్పుడు పోలీసులు తిరుగుతుండేవారు. ప్రత్యేకించి ఎవళ్ళైనా ఒంటరిగా కనిపించినట్టయితే ఎవళ్ళు వాళ్ళు అని చెప్పి. దీనికే ఉదాహరణ కేఎస్ వ్యాస్ అని ఒక పోలీస్ ఆఫీసర్ ఉండేవారు. ఎక్కడ విజయవాడలో పనిచేశారు, ఇక్కడ కూడా పనిచేశారు అనుకోండి. ఆయన ఇలాంటి వాటిని ఎన్నో అందంగా పరిష్కరించారు. ఆ రాత్రిపూట 1 గంట అవుతుండగా అనుకోకుండా రైలు ఆలస్యమయ్యి ఒక అమ్మాయి దిగింది. రోడ్డు మీదకి రాగానే అప్పుడు ఇంకా ఆటోలు లేవు, రిక్షాలే ఉన్నాయి. ఏ రిక్షా ఉన్నాడే, నేను రానంటున్నాడు. అనగానే అక్కడ కానిస్టేబుల్ అతను, ఏమ్మా ఎక్కడికి వెళ్ళాలి? నేనండి అక్కడ సత్యనారాయణపురంలోను, లేకపోతే అక్కడ పలానా లేడీస్ హాస్టల్ ఉంది, అక్కడికి వెళ్ళాలి అనగానే ఒక రిక్షా అతన్ని పిలిచి ఆ రిక్షా అతన్ని ఎక్కించుకుని, నేను వస్తానరా పదబాబు అని వాడితో పాటు సీటు మీదే కూర్చుని పిల్ల పక్కన కూర్చోలే. హాస్టల్లో దింపిన తర్వాత ఆ మర్నాడు ఆ హాస్టల్ మేనేజరు లేడీ స్టేషన్కి వచ్చి, ఏమండి నిన్న మా అమ్మాయిని దింపిన ఆ కానిస్టేబుల్ ఎక్కడున్నాడండి అని అడిగితే వచ్చాడు. ఇతను సన్మానం చేస్తున్నామంది ఆవిడ. కానిస్టేబుల్ అన్నాడు, లేదమ్మా మాకు వ్యాస్ గారు విధించిన శిక్షణ ఇది, అందుకోసం మేము చేస్తాం. ఇది ఆ అమ్మాయి కూడా మా అమ్మాయి లాంటిదే, ఇది వాళ్ళే కాదు ఎవళ్ళైనా అలాగే చేస్తాం మేము అన్నాడు ఆయన. ఇది ఎప్పుడు జరిగిందంటే 78, 79లో జరిగిందని పెద్దవాళ్ళు చెప్పగా విన్నది. అలాంటి నియమాలు. అలాగే నేనున్నాను. విరాట్ రాజు గారు ఈ మాట వినగానే సాష్టాంగపడ్డాడు అర్జునుడికి. ఎందుకని? ధర్మనిత్య జ్ఞానశ్చ
పాండవ. ఓహోహో, ఎంతటి వాడివయ్యా నువ్వు అంటే శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన అండల్లో అంతరార్థం ఏమిటి? నీ లోపల ఉండే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములకు దాసుడివి కాకుసుమ, జాగ్రత్తగా ఉండు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇది మరి పండితులు అన్న వాళ్ళు ఎవళ్ళేనా ఈ శ్లోకాలు పట్టుకుని ఇంత మాట్లాడారా ఎక్కడనా? లేదే. గమనించాలి, మహాభారతంలో ప్రతి సన్నివేశం పర్వము అంటే రసము ఊరే చెరుకుగడ భాగం లాంటిది అది. అందుకనే చాలామంది ప్రాచీన కాలంలో స్త్రీలకి సరియైన శిక్షణ విద్యార్థి లేక బానిసలుగా భోగ పరికరాలుగా ఉపయోగించుకున్నారు అంటున్నారు చాలామంది. అది అబద్ధం, అది సర్వసాధారణం. కానీ అర్జునుడు ఈ శిక్షణ ఇచ్చిన విధానానికి మూలం యజుర్వేదంలో ఉంది. నిజమే, భోగ వస్తువులుగా భోగ్య వస్తువులుగా తీసుకున్న మాట నిజమే. కానీ ఆ రోజుల్లో కూడా శిక్షణ ఇచ్చారు, చక్కగా నడిపించారు పిల్లల్ని. అలాంటి ఘట్టాలు ఉన్నాయి, అవి కూడా చూడండి అని జ్ఞాపకం చేస్తూ యజుర్వేద మూలం ఏమిటి అన్నది మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.